అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే అక్కడ సీటు 100% టీడీపీ ఓడిపోతుందండి. రాసి పెట్టుకోవచ్చు మీరు. అక్కడ సీటు 100% టీడీపీ ఓడిపోతుంది, ఎందుకంటే వైసీపీ గెలుస్తుంది. ఎందుకు అన్నానంటే కనుక ఈ మాట అసలు మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి, మధ్యలో స్కిప్ చేయొద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు అది రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో చాలా మందికి అయితే షేర్ అవ్వాలి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా చాలా మందికి అయితే ఇది షేర్ అవుతుంది. మర్చిపోద్దు, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. కామెంట్ చేయడం ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో నాకు తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే కనుక అది ఎక్కడ ఏంటంటే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలో ఉన్న టీడీపీలో జరుగుతున్నటువంటి ఒక కొట్లాటే అనొచ్చు. నేను నిజంగా టీడీపీలో జరుగుతున్నటువంటి ఒక అంతర్గత పోరు అనొచ్చు. అది రోడ్డు మీదకి వచ్చింది, రోడ్డు మీద పడిపోయింది అనేది నేను చెప్తా. ఏంటంటే ఏం జరుగుతుందంటే కనుక ఉండి నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా టికెట్ కేటాయించినటువంటి మంతెన రామరాజుకు ఎవరైతే టికెట్ కేటాయించారో ఇప్పుడు అపోజిషన్గా వైసీపీ నుంచి నరసింహరాజరావు అభ్యర్థి నిలబడటం జరిగింది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉన్నా కానీ ఇంకొక అభ్యర్థి అయితే కనుక తెర మీదకి వచ్చారండి. ఎవరో కాదు, కలవపూడి శివ. ఆయన ఎప్పుడైతే తెర మీదకి వచ్చాడో ఆల్రెడీ టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన కలవపూడి శివ గారు మళ్ళా తెర మీద రావడం కారణం ఏంటంటే అక్కడి నుంచి టిక్కెట్ ఆశించిన ఆశావాహుల్లో ఈయన ఒకరు. కాబట్టి ఆయన టిక్కెట్ రాకపోవడంతో చాలా నిరాశ చెంది ఆ నిస్పృహలో మొత్తానికి నేను పార్టీకి చాలా సేవ చేశాను, 1 కాదు 2 కాదు 10 సంవత్సరాలు ఆల్రెడీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. అలాగే ఇప్పుడు కూడా మించుమించుగా 3 సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కాబట్టి పార్టీ నాకు అన్యాయం చేసింది, నన్ను మోసం చేసింది, చంద్రబాబు నాయుడు గారు నన్ను మోసం చేశారు అనే ఒక వాదనను తీసుకొచ్చి నేను ఖచ్చితంగా బరిలో ఉంటాను ఈసారి అనేది ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఆయన బరిలో ఉండడం కోసం రెబల్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం అందింది. అంతేకాదు ఒక ఇంచుమించు 100 కార్లతోటి 100 వాహనాలతోటి ఒక ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది ఉండిలో ఈరోజు. కాబట్టి ఈయన ఒక్కసారి ఇప్పుడు నుంచున్నటువంటి ఎవరైతే టిక్కెట్ ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు రామరాజు గారికి, ఆయనకి ప్లస్ కలవపూడి శివరామరాజు గారికి, ఈయనకి జస్ట్ పోలికేంటి అసలు ఎవరు ఎక్కువగా గట్టి పోటీ ఇవ్వగలరు ఉండి నియోజకవర్గంలో నేను చూస్తే కనుక కలవపూడి శివరామరాజు గారు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే రామరాజు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే. కాబట్టి ఆయనకి అసలు డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. మంతెన రామరాజు గారికి వచ్చిన ఓట్లు ఏంటంటే కనుక ఎప్పుడు 2019లో ఈ నెగ్గినప్పుడు వచ్చిన ఓట్లు ఏంటంటే కనుక 82,730 ఓట్లు వచ్చినాయండి మంతెన రామరాజు గారికి. అలాగే ఈయన మీద ఎవరైతే ఓడిపోయారో వైసీపీ అభ్యర్థి ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటంటే కనుక పివిఎల్ నరసింహరాజు గారు, ఆయనకు వచ్చిన ఓట్లు 71,781 ఓట్లు అండి. కాబట్టి మంతెన రామరాజు గారికి గెలిచినటువంటి టీడీపీ నుంచి గెలిచిన మంతెన రామరాజు గారికి, అలాగే వైసీపీ నుంచి ఓడిపోయిన పివిఎల్ నరసింహరాజు గారికి మధ్య ఎంత తేడా అంటే ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారంటే కనుక 10,941 ఓట్లతో గెలిచాడు మంతెన రామరాజు గారు. 10,000 ఓట్ల తేడా అంటే 10,000 మెజార్టీ తోటి గెలిచారు ఎవరు మంతెన రామరాజు గారు. కానీ నేననేది ఏంటంటే కనుక ఒక్కసారి రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కలవపూడి శివ గారు alias వేటుకూరి వెంకట శివరామరాజు గారి గురించి ఒక్కసారి చూస్తే కనుక ఈయన 2 సార్లు పోటీ చేయడం జరిగింది. ఒకసారి అయితే కనుక ఇంచుమించుగా 1,15,130 ఓట్లు 1,15,130 ఓట్ల ఆ ఓట్లతోటి నెగ్గి అభ్యర్థిగా అసలు ఉండి చరిత్రలోనే ఎప్పుడు ఇన్ని ఓట్లతో నెగ్గిన దాఖలాలు అయితే కనుక ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి లేవు. కానీ కలవపూడి శివ గారికి అన్ని ఓట్లు అయితే రావడం జరిగింది. అప్పట్లో పోటీ చేసినటువంటి వైసీపీ లేదా కాంగ్రెస్ అభ్యర్థి ఎంతంటే పాతపాటి సర్రాజు గారు, ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే కనుక 65,229 ఓట్లు వచ్చినాయి. కాబట్టి 1,15,130 ఓట్లు ఆయనకు వస్తే పాతపాటి సర్రాజు గారికి 65,299 ఓట్లు వచ్చినాయి. వీళ్ళకి ఎంత మెజార్టీ వచ్చిందంటే అలా చూసుకుంటే 36,231 ఓట్ల మెజారిటీతోటి 36,231 ఓట్ల మెజారిటీతోటి కలవపూడి శివ గారు alias వేటుకూరి వెంకట శివరామరాజు గారు నెగ్గడం జరిగింది. ఈ మెజార్టీ చూసుకున్నా సరే ఇంత మెజార్టీ రాలేదు ఎవరికినైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈసారి ఎన్నికలు ఏం జరగబోతున్నారా 2024లో ఎన్నికలు ఏం జరగబోతుంది ఉండి నియోజకవర్గాలు అంటే కనుక ఇదే రెబల్ అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు గారు మరలా నిల్చోవడం ద్వారా అంటే నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి అయినా నేను విత్డ్రా అవును 100% నేను నిలబడతానని చెప్పేసి రెబల్ అభ్యర్థిగా నిలబడటం వల్ల ఏం జరుగుతుందంటే 1,00,000 ఇంచుమించుగా 1,500 చిల్లర ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ 1,15,000 ఓట్లు టీడీపీ నుంచి ఈయన చీల్చుకుని వెళ్ళిపోతాడు
అర్థమైంది అనుకోండి ఇప్పుడు క్లియర్గా. టీడీపీ ఓట్లే చీల్తాయి ఎవరు నిలబడటం వల్ల, కలవపూడి శివ గారు నిలబడటం వల్ల టీడీపీ ఓట్లు ఎవరికైతే ఇంచుమించుగా రామరాజు గారికి పడాల్సిన 1,00,000 చిల్లర ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి టీడీపీ శివరామరాజు గారికి వెళ్ళిపోవడం ద్వారా, అంటే టీడీపీ ఓట్లు చీలిపోవడం ద్వారా చెరుకో సగం వచ్చినా సరే ఎవరైతే వైసీపీ తరపున నిలబడ్డారో పివిఎల్ నరసింహరాజు ఆయన 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి. అర్థమైంది అనుకుంటా, చిన్న లాజిక్. కాబట్టి వేటుకూరి వెంకట శివరామరాజు గారు ఏం తక్కువైన కాదు, ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, బోల్డ్ ఓట్ బ్యాంక్ ఉన్నాయి ఆయన, ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఆయన చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అలాంటి ఓట్ బ్యాంక్ ఉన్నాయన. అలా కలవపూడి ట్రస్ట్, కలవపూడి శివ ట్రస్ట్ అని అలా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఎప్పుడు ఉండే ఈ కలవపూడి శివరామరాజు నిలబడితే కనుక, కలవపూడి శివ గారు నిలబడితే కనుక అక్కడ టీడీపీకి భయంకరమైన దెబ్బ అయితే తగలబోతుంది. మామూలు దెబ్బ కాదు అది, ఎందుకంటే తట్టుకోలేని దెబ్బ తగలబోతుంది. కాబట్టి ఎవరికైతే ఉండి ఎవరినైతే నించోబెట్టారో చంద్రబాబు నాయుడు గారు రామరాజు గారిని, ఆయనకి పడాల్సిన ఓట్లు కలవపూడి శివ గారు పట్టుకెళ్ళిపోతారు. దాంతో ఏమవుతుందంటే ఓట్లు చీలిపోతాయి. ఓట్లు చీలిపోవడంతో ఏమవుతుందంటే అక్కడ ఎవరైతే వైసీపీ దగ్గర నిలబడినారో పివిఎల్ నరసింహరాజు ఆయన గెలవడం ఖాయం, మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి నేను చెప్పింది మీకు అర్థమైతే కనుక, నేను అన్నది వాస్తవం ఉంటే కనుక 100% మీరు కామెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం ఏమనుకుంటున్నారో, మీ అనాలిసిస్ ఏంటో, మీ వివరణ ఏంటో నాకు చెప్పండి. కానీ నేను చెప్పేది ఏంటంటే కనుక 100% ఇక్కడ త్రిముఖ పోటీ జరగబోతుంది, ఎప్పుడు లేనిది. కాబట్టి త్రిముఖ పోటీలో 100% నెగ్గేది ఎవరంటే కనుక వైసీపీ పట్టుకుపోతుంది టికెట్. ఒకవేళ కాదు అని చంద్రబాబు నాయుడు గారు బుజ్జగించి సంప్రదింపులు చేసి ఈయనకి ఏదైనా ఒక పోస్ట్ వేరేదేమన్నా ఇస్తాం శివగారికి అని ఆయన ఒప్పింతే కనుక అప్పుడు మళ్ళా అక్కడ టీడీపీ గెలవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే కనుక ఇప్పటికైనా పర్వాలా, ఆలస్యం ఏం కావాలా, ఇప్పటికైనా సరే సర్ది చెప్తే కనుక టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట, మామూలు కాదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీకి బలమైన కంచుకోట కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి నియోజకవర్గంలో ఒక నియోజకవర్గం ఉండి, కాబట్టి ఇలాంటి ఉండి నుంచి టీడీపీ నెగ్గడం పెద్ద కష్టమైన పనే కాదు, కానీ ఎలా ఉంటే మాత్రం నెగ్గడం కష్టం. అందుకని నేను నా తమ్ముళ్ళే పెట్టడం, ఎలా అయితే కనుక టీడీపీ ఓడిపోవడం ఖాయం, అదే నేను చెప్పింది. కాబట్టి ఓడిపోకూడదు అని అంటే కనుక ఈ అభ్యర్థులు ఇద్దరు కావాలరా అంటే అసలు కనీసం మాట్లాడుకోవట్లేదు. కనీసం సంప్రదించడానికి ఎవరైతే ఇన్ఛార్జ్ రామరాజు కలవపూడి శివ గారింటికి వెళ్తే కనుక కలవపూడి శివగారు నేను కలవను అని బయటకు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇంత దారుణంగా ప్రత్యర్థులుగా ఉన్న వీళ్ళు, ఒకే పార్టీలో ఉంటూ ఇంత ప్రత్యర్థులుగా ఉన్న వీళ్ళు అసలు కలుస్తారంటారా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమైనా బొజ్జగింపు చర్యలు చేపడితే కనుక, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా హామీ ఇస్తే కలుస్తారంటారు. ఒకవేళ కలిస్తే కనుక 100% అక్కడి నుంచి టీడీపీ గెలవడం మాత్రం పక్క. టీడీపీకి కంచుకోవట్లాంటి ఈ టికెట్ 100% గెలుస్తుంది అందరూ అనుకున్న తర్వాత అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో కలవపూడి శివ గారు తెర మీదకి వచ్చి నేను రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది. అందరు ఆశీస్సులు మనల్ని పొందడం జరిగింది. కాబట్టి ఈసారి ఏమైనా సరే అక్కడి నుంచి త్రిముఖ పోటీ ఉంటుంది. త్రిముఖ పోటీ ఉంటే కనుక త్రిముఖ పోటీలో భాగంగా గెలిచేది ఎవరంటే కానీ వైసీపీ క్యాండిడేటే. ఆ వైసీపీ క్యాండిడేట్ ఎవరంటే కానీ పివిఎల్ నరసింహరాజు ఈజీగా గెలుస్తారు సునాయాసంగా అనేది చెప్పడం జరిగింది. ఆల్రెడీ అందుకు పావులు కలపడం మొదలైంది. ఎందుకంటే వాళ్ళిద్దరు పోరులో భాగంగా వాళ్ళిద్దరూ మాట పక్కన పెట్టి వైసీపీకి చాలా మటుకు మొగ్గు చూపిస్తుంది. ఇప్పుడు చాలా మటుకు సర్వేలు కూడా చెప్తున్నాయి ఏంటంటే అక్కడ 100% టీడీపీ ఓట్లు చీలిపోతున్నాయి కాబట్టి ఈసారి తనకి మాత్రం వైసీపీ మాత్రం ఉండి టికెట్ని తీసుకెళ్ళిపోద్దనండి అనే లెక్క ఇది చెప్తుంది. ఇదండి మన లెక్కలు. కాబట్టి చూస్తున్న మీరందరూ మర్చిపోద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.